ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలో నేసించిన దేవ నీకు వందనాలు. గొప్ప దేవుడము, శక్తిమంతుడము, సర్వోన్నతుడము, కృపా సమృద్ధి గలవాడము, రాజులకు రాజా, ప్రభ నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ప్రభ ఈ మే నెలలో లాస్ట్ వారం తండ్రి నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా దీవించి ఆశ్రయించి కృప చూపించి సహాయం చేయమని, మరొక నూతన నెల నాయన జూన్ మాసంలో మేము ప్రవేశిస్తుండగా కృప చూపించి గడిచిన కాలం అంతా కాచి కాపాడు నాయన సహాయం చేసినందుకు వందనాలు. గడవలసిన దినాల్లో కూడా మీ సజీవ రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచి నాయన కాచి కాపాడమని ప్రార్థిస్తాం. స్కూల్కి బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించి ఎవరైతే రాలేకపోయారు వారిని గురించి కూడా ప్రార్థిస్తుండగా సహాయం చేయాలి. వాతావరణం అనుకూలపరచండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథము 68వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టే దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొప్పుము. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ కూడి ఉన్న మన అందరం కూడా అదే పని చేయాలి. ఏం చేయాలా? దేవా ఏం చేయాలి? నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొప్పుము. చెవియొప్పుము అంటే దేవుడికి చెవుడు కాదు కదా. అయినా ఏమంటున్నాం మనం? ఏమన్నాడు భక్తుడు? చెవి ఎక్కువ అంటున్నాం. మనం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్న సందర్భంలో అమ్మ కొంచెంసేపు నా మాటలకే ఆ చెవి ఎక్కువ అంటాం. దేనికి స్తోత్రం కలిగింది. అలాగే దావీదు కూడా చెవి ఎక్కువ అని దేవుడు అడుగుతున్నాడు. తర్వాత నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను. అంటే మొరపెట్టడము ఎప్పుడు? మన ప్రాణము తల్లడిల్లగా భూదిగంతం నుండి కూడా ఏం చేస్తున్నట? మొరపెడతాం. అంటే భూదిగంతం నుంచి ఇంకేముందంటే అయిపోయింది, లైఫ్ అయిపోయింది. ఇంకా భూదిగంతంలో వెళ్ళిపోయాడు, లైఫ్ అయిపోయింది. ఇంకా ప్రార్థన చేసిన ఫలితం ఏమీ ఉండదు అనుకొని కొంతమంది ఊరుకుంటారు. కానీ భక్తులు ఏమని చెప్పండి? భూదిగంతం నుండి కూడా నీకు మొరపెడుతున్నాను. దేవునికి స్తోత్రం కలిగినాడు. నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొప్పుము. అందుకని ఇక్కడ యోనా గారిని చూస్తే, యోనా గారు కూడా సముద్రపు అడుగు భాగంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేయడంట? ఆ తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చి తీసుకెళ్ళి ఆ నినేవే పట్టణంలో ఆ చేప కక్కి వేసింది. దేనికి స్తోత్రం కలిగింది. అలాగే మన పరిస్థితి కూడా అలాంటి ఒకవేళ ఉన్నాయేమో, మనం ప్రార్థన చేసినా అందులోని దేవుడు మనల్ని విడిపిస్తాడని మనం నమ్మాలి. మళ్ళీ ఇక్కడ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేనికి స్తోత్రం కలిగింది. ఏమని అడుగుతున్నాడు? ఎక్కించుమంటున్నాడు. మనం ఏమంటున్నాం? నేను ఎక్కలేము అంటున్నాం. అంతేనా? ఎత్తైన కొండపైకి ఎక్కించుమని అడుగుతున్నాడు. మనం ఎవడెక్తాడో కొండ అంటున్నాం. దేనికి స్తోత్రం కలిగింది. అంటే ఆ కష్టం ఎవడు పొందుతాడు? ఆ బాధను ఎవడు అనిపిస్తాడు? ఆ శ్రమ ఎవరికి కావాలి అని అనుకునే విధానంలో మనం ఉంటాం. కానీ దావీదు ఏమన్నాడు? ఎత్తైన కొండ ఎక్కించుము. కొండ ఏమన్నా చక్కగా మెట్లు కట్టేసి ప్లాచింగ్ చేసేసి టైల్ చేసేసి ఇలా పట్టుకొని తెలుసుకట్టు ఉంటాయి. కొండ ఎక్కడికి చెప్పండి, ఉండవు కదా. రప్పలో రుప్పలో తుప్పలో రాళ్ళు ఎడి ఒక్కొక్క రాయి, ఒకసారి రాయి తగిలి గొప్ప తగిలి ఆ గోరి పగిలిపోయి రత్నాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటాయి. కష్టం అన్నమాట. ఆ కష్టాన్ని సరే ఏమన్నాడని ఇష్టంగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. నీ జీవితంలో నా జీవితంలో కష్టమైన దాన్ని ఏం చేయాలి? మనం దాన్ని ఇష్టంగా తీసుకొని మనం ప్రభువుని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ కరుకు మార్గాన్ని ఏం చేస్తే దేవుడు నునుపు మార్గంగా మార్చేస్తాడు. దేనికి స్తోత్రం కలిగింది. కరుకు మార్గం ఉండదు, వంకర మార్గం ఉండదు. అన్నీ కూడా సరి సరళమైన మార్గం దేవుడు మనల్ని నడిపిస్తాడు. అడగడం మాత్రం ఏం అడగల? ఎత్తైన కొండని ఎక్కలేని ప్రభు ప్రార్థన చేయకూడదు. ఏమని చేయాలి చెప్పండి? ఎత్తైన కొండ, ఎత్తైన ఎక్కలేంత ఎత్తైన కొండ అంట. మామూలు కొండ కాదు. ఒకవేళ మోసే గారు ఏ కొండ ఎక్కివాడైనా? హోరేపు కొండ, ఇంకా సినాయి చెప్పాల, తన నెబో శిఖరం. దేనికి స్తోత్రం. ఎంత ఎత్తైన పర్వతాలు అవన్నీ కూడా సునాయాసంగా మోసే ఎక్కాడు. దేనికి స్తోత్రం కలిగింది. అందుకే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. చూసావా దావీదుకున్న విశ్వాసము.
నేను ఎక్కలేనంత ఎత్తైన కోట ఎక్కించి అంటున్నాడు. మళ్ళీ ఏమంటే నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావు. ఆయన ఆశ్రయం అంటే ఎంత ఎత్తైన కొండైనా ఎంత కష్టమైన పనులైనా మనం చెప్పండి జరిపించగలం. దేనికి స్తోత్రం కలిగింది కాక నమ్మితే దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ శత్రువుల ఎదుట బలమైన దేనికి స్తోత్రం చెప్పండి. శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించేదను. దేనికి స్తోత్రం కలిగింది. యుగయుగములు ఎక్కడండి మానవుడు చెప్పండి. ఈ మాట చెప్పండి. ఏ మనిషి అయినా యుగయుగాలు ఉంటాడా? తరతరాలు ఉంటాడా? తరతరాలు ఉండడు, యుగయుగాలు ఉండడు, సంవత్సరాలు ఉంటాడు అంతే. మోసే ఏమన్నాడు? మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. దేనికి స్తోత్రం చెప్పండి. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అధిక బలం అంటే మీ భాషలు ఏంటి? బూస్టు, ఆలిక్స్, బోర్న్విటా ఇంకేం ఉన్నాయి కదా, అవి ఇచ్చేస్తే బలమా చెప్పండి. మన వృతం గారు ఉన్నారు, ఆవిడకి పొద్దున్నే ఆ బూస్ట్ అది ఇచ్చేది బలమవుడికి. నేను స్తోత్రం కలిగింది కాక 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. నేను స్తోత్రం కలిగింది. ఒకవేళ 80 సంవత్సరాలు బతికినా ఏమని పక్కన ఆయాసం దుఃఖమే. ఏమ్మా రూతమ్మ బాగున్నామండి, ఏం బాగున్నాండి, ఊరు పొమ్మంటుంది అంటారా? దేనికి స్తోత్రం చెప్పండి. కానీ అధిక బలము 80 సంవత్సరాలు అంటే దాని అర్థం ఏంటి? ఆ ఉన్న 4 రోజులైనా మంచిగా ప్రేమతో రెడీ చెప్పండి. ప్రేమతో ఆ యొక్క పుణ్య వ్యక్తులైన ఆ పుణ్య చుక్కలైన ప్రేమతో ఇస్తే అది అధిక బలం. గసురుకొని గిసురుకొని మూలుకొని ముగ్గుకొని కూర్చుంటే ఎవరికి కావాలది? దేనికి పనికిరావు. దేనికి స్తోత్రం చెప్పండి. అవి పనికిరావు. నువ్వు మంచినీళ్ళు ఇయ్యి ప్రేమతో. అది అయినప్పుడు అలాగే ఆ కుటుంబానికి ఆ కుటుంబంలో ఆ వ్యక్తులకి పెద్దవారికి ఏమో ఉంటుందట అధిక బలం 80 సంవత్సరాలు సంతోషంతో గడుపుతారనమాట. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఏముంది? ఆయాసం దుఃఖమే. ఈ మాట రాసింది ఎవరు చెప్పండి? మోసే గారు రాసేది. కానీ మోసే గారు రాసేది కానీ ఆయన బతికాడు 120 బతికాడు. ఆయన దేనికి స్తోత్రం చెప్పండి. 120 సంవత్సరాలు బతికాడు మోసే గారు. 80 దాటి 100 దాటి 120 వచ్చేస్తుంది. దేనికి స్తోత్రం కలిగింది. కానీ ఆయన ఏమంటే 120 అడకాల 100 అడకాల 80 ఉంటే మాత్రం చాలు, అదేనా అధిక బలం ఉన్న ఎడలా అంటున్నాడు. అది ఆలిక్స్ బూస్ట్ అయ్యేటి ఏం పప్పులు అయ్యి డ్రై బాదం పప్పులు, నీరు పప్పులు, గన్నేరు పప్పులు. ఈ పప్పులు తింటే కాదు, ఆ ఉన్న ఇంట్లో ఉన్న పెద్దవారిని కుటుంబం తల్లిదండ్రులు కుమారులు కోడళ్ళు తల్లి కూతుళ్ళు అల్లుళ్ళు ఏం చేయాలా చెప్పండి. కనీసం మన వాళ్ళు వచ్చినా సరే నానమ్మ డ్రింక్ తగ్గవా లేదా నానమ్మ అది తీసుకున్నావా మన వాళ్ళైనా సరే అప్పుడే వాళ్ళకి ఏమవుతుందంట అధిక బలం అవుతుంది. దేనికి స్తోత్రం కలిగిన గన్నేరు పప్పు వచ్చేసిన గన్నేరు పప్పు ఒక అక్కడ పెడతాం. జీడిపప్పు పెడతాను, బాదం పప్పు పెడతాను, అన్ని పప్పులు పెడతాం. అక్కడ గన్నేరు పప్పు పెడతాం. ఏం తినదు వచ్చి గన్నేరు పప్పు ఎవడో తింటాం. తిన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు సంఘానికి. గన్నేరు పప్పు తెచ్చుకొని చచ్చిపోతాను వస్తే సాగు అది కరెక్ట్ కాదు, నరకానికి పోతావు నువ్వు రెడీ అని చెప్పి వాళ్ళని ప్రార్థన చేసి ధైర్యం పంపించారు 2 వ్యక్తులు. నేను స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. అందరూ వ్యక్తి దేవుడు పిలుచుకున్నాడు. ఇంకొక అమ్మాయి ఉంది, వాడికి ఇంచగా 4 కొడుకులు. ఇప్పుడు చక్కగా ఆమె జీవిస్తుంది. నేను ఎవరో మీకు వాడికి తెలుసుకోకూడదు. హల్లెలూయా. రెడీ దేనికి స్తోత్రం కలిగింది. గన్నేరు పప్పు ఎవడో తెలియదు. ఇక్కడ దావీదు ఏమంటాడంటే యుగయుగములు నేను నీ గుడారంలో నివసించేదను అని దేవుడి దగ్గర అప్లికేషన్ ఫారం పెట్టించుకున్నాడు. నేను టెండర్ వేసేసుకున్నాడు అనమాట. అంటే దావీదు ఉంటాడా యుగయుగాలు? ఇప్పుడు ఎవరంటారు చెప్పండి. ఇప్పుడు దావీదులో నుండి చెప్పాలా? దావీదులో నుండి వంశం చూసారా? ఆ వంశము దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? యుగయుగములు ఉండాలని కోరుకుంటున్నాడు. యుగయుగంలో ఉండేది ఎవరు? దేవుడే. కానీ మానవుడు ఎవడో కాదు. కానీ ఎందుకంటే మాట తన తర్వాత తన జనరేషన్, తన రక్త సంబంధి, తన బిడ్డలు, తన వంశం వారు ఉండాలని ఆయన దావీదు కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడో చేసినటువంటి ఆ మాట కొత్త నిబంధనలోకి వచ్చేసింది. దావీదు దేనికి స్తోత్రం చెప్పండి. చూసారా?
ఎప్పుడో దావీదు చనిపోయాడు, కానీ ఆ మాట ఎక్కడికి వచ్చేసింది? దావీదు పట్టణమందు. యేసు ప్రభు గారిని బాగున్నా, యేసు ప్రభు గారిని ఏమని పిలిచారు? దావీదు కుమారుడా దాటిపోవద్దు బాబు మమ్మల్ని కరుణించు అన్నాడు. ఎప్పుడో చనిపోయారు దావీదు. దావీదు కొడుక యేసు ప్రభు? ఏసేపు కొడుకు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఏసేపు కుమారుడు అన్నాడు అక్కడ. దావీదు కుమారుడా మమ్మలను దాటిపోవు. దేవునికి స్తోత్రం. తర్వాత దావీదు కుమారుడికి జయము జయమని మంటల ఆదివారం మాట్లాడుకుని ఆయన్ని ఊరేగించారు. కానీ దావీదు చనిపోయిన యుగయుగాలు జరిగిపోయింది, తరతరాలు జరిగిపోయింది, అయినా పేరు మాత్రం ఉంటుందే చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. తర్వాత ఇంకేమన్నా? నీ రెక్కల చాటున దాగుకొందును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెక్కల చాటున దాగుకోవాలి. ఎవరి రెక్కలో? దేవుని రెక్కల చాటును దాగుకోవాలి. మనుషుని రెక్కలు కాదు. మనుషులు రెక్కల చాటును దాక్కుంటారు, నాకు సేఫ్టీ కదా, నాకేం పర్వాలేదు అనుకుంది ఒక మహా తల్లి. మనుషులను కాపాడతారు కదా, శత్రువు చేస్తుంది అనుకుంది మా తల్లి. ఎవరా తల్లి? చెప్పండి అమ్మా. తెలుసా మీకు? ఎవరి రెక్కలకి దాగుతుంది? గల్లమేళ్ళు రెక్కలకి దాగుతుంది. ఆ రెక్కలు ఏం చేసినాయి తెలుసా మీకు? ఎన్నో గుళ్ళు వెళ్ళిపోయాడు బాడీలో. కానీ అప్పుడు ఎవరి రెక్కల కింద ఉండాలా? దేవుని రెక్కల కింద ఉంటాయి. అలాంటి 10 మంది ఉన్నా సరే ఆవిడ ఏమీ చేయలేరనమాట. దేవునికి స్తోత్రం కలిగించాడు. హల్లెలూయా. ఇక్కడ రెక్కల చాటున దేవుని రెక్కల చాటు మనం దాక్కోవడం. మనకి ఎంతమంది ఉన్నా ఎవరున్నా వాళ్ళ రెక్కలు చెప్పినా వాళ్ళ పంచలే వీళ్ళ పంచలే వారు ఉండాలనుకున్నప్పుడు అది ఒక రకంగా ఆశ ఉంటుంది. కానీ అసలు ఎవరికి అప్పు చెప్పాలి? అది దేవుడి యొక్క రెక్కల చాటు మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగించాడు. దేవా నీవు నా మృక్కుబళ్ళను అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగించాడు. హల్లెలూయా. ఎలాంటి వస్తుంది స్వాస్థ్యం మనకి? నీకు స్వాస్థ్యం ఎలా పడుతుంది చెప్పండి? నీ నామందు భయం లేని వారి స్వాస్థ్యమా? నీ నామాన్ని భయభక్తులు ఉన్నవారి స్వాస్థ్యమా? దేవుని బిడ్డలు స్వాస్థ్యం అంట నీవు నాకు అనుగ్రహించమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగించాడు. రాజులకు దీర్ఘాయువు కలుగు చేయుదువు గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని సంవత్సరములు తరతరములు గడచును గాక. అదే మాట అనమాట. దావీదు పట్టణమందు నేను రక్షకుడు. దావీదు కుమారుడా దాటిపోవద్దు. దావీదు కుమారుడికి జయము జయమనే మాట అది నెరవేర్చుకుంది. ఇక్కడ ఎప్పుడో అన్నాడు అడిగాడు దేవుడి దగ్గర. సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిలుచునుగాక. దేవుని స్తోత్రం కలిగింది. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దేవుని స్తోత్రం కలిగింది. కాపాడటానికి గణమేళ్ళు బాడీ గార్డ్స్ కాదు. ఎవరిని నియమించాలి దేవుడు? ఇప్పుడు కృపా సత్యములు నీకు నియమించాలి. దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. దేవునికి స్తోత్రం కలిగింది. దినదినము కూడా ఆ మృక్కుబడులు చెల్లించే విధానము, ఆయన నామం నిత్యము కీర్తించే విధానము. మొదటి భాగం చూస్తే దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం కలిగిందాక ఆనాడు దావీదు చేసిన ప్రార్థన, ఈనాడు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు, అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అందుకో ఇంకొక పేరు ఉంది. ఏమంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. ఆదాము కాడున్న దేవుడు ఈ రోజుని నీ దాకా కూడా ఉన్నాడు. ఆయన నీ పేరేంటి బాబు అంటే ఏమన్నాడు? ఏమని చెప్పన్నాడు? ఉన్నవాడును అనువాడునే చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే ఆయన ఏమంటే నిత్యుడకు తండ్రి. మన తండ్రి నిత్యం అంతా ఉంటారు తండ్రులు. మన తండ్రి ఎవరుంటారు చెప్పండి? నిత్యుడకు తండ్రి మనతో ఎప్పుడు ఉంటాడు. ఆ తండ్రి మనందరినీ నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆనాడు దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈనాడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి దావీదు జీవితంలో చేసినటువంటి దీవెనలు ఆశీర్వాదం మనకు కూడా కలుగును గాక. ఆమేన్. దేవుడి మాటలో దీవించగలడు.